మా తోటలో రెండో పిలక నిలబెట్టి పిలకలకు వస్తున్నాము. అంటే ఫస్ట్ సెట్ అయిపోయిన తర్వాత రెండో జట్టుకు మళ్ళీ రెడీ చేస్తున్నాము. దానికి కుల్లాయప్ప, నేను, ఇదిగో మా బావడి విష్ణు, హాయిబ్రా విష్ణు, అలాగే మా కూతురు మా కొడుకు ఈరోజు పండగ అని చెప్పేసి, హోలీ పండగ అని చెప్పేసి సెలవు ఇచ్చినామని చెప్పేసి వచ్చాను. హాయిబ్రా ఒకటి అందరూ తోటలోకి వచ్చి పని చేస్తున్నాము. కులాయప్ప చెప్పు, కులాయప్ప మన వాళ్ళకి ఏం తింటాను నువ్వు? ముద్ద, ఉల్లగడ్డల కూర, పూరి, స్పెషల్ పూరి. సరే కానీ మంచి కొటేషన్ చెప్పు మన రైతుల కోసం. తట్టలో అన్నం ఎవరైనా తింటారు, ఆకులో తినేవానికి ఒక రేంజ్ ఉంటది. ఏం కులాయపట అంటే రైతు బిడ్డ అంటే ఎప్పుడైనా కానీ మన తోట దగ్గరికి వెళ్తే ఎవరైనా కానీ అరిటాకులో తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. మొన్న ఎవడో ఒకడు కామెంట్ చేసినాడు, కులాయప్ప నేను అన్నం తింటా ఫోటో పెట్టింటే, ఏం కులాయప్ప అరిటాకులు అన్నం పెట్టినావో దాని ఉద్దేశం ఏమన్నాడు. మన ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చాం, కానీ ఎవరెవరు ఇష్టం, కొంతమంది ఆకులో తింటారు, కొంతమంది ప్లేట్లో తింటారు. ఏం కులాయప్ప? కొంతమంది ఆకులో తింటారు, కొంతమంది తట్లో తింటారు, రకరకాలుగా తింటారు, కానీ ఒక్కో వాళ్ళ ఇష్టం. మనిషి మైండ్ కొన్ని వందల రకాలుగా ఆలోచించదు కదా, అది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటది. ఓకేనా? థ్యాంక్ యూ. మరొక్కసారి అందరికి హోలీ, రంజాన్, ఉగాది శుభాకాంక్షలు. జై రైతు బిడ్డ. బాయ్ బాయ్.